గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం ముందు సభాధ్యక్షునిగా కొన్ని ఆలోచనలు మీ ముందు ఉంచుతాను. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా 1990 నుంచి నేటి వరకు 2025 35 years కంటిన్యూస్గా ఈ రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర కమెమరేషన్ డే ఈ వేడుకలు చేసుకుంటున్న కమిటీ జి నిరంజన్ గారికి, కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున ఆనంద్ గారికి, శ్యామ్మోహన్ గారికి, కమలాకర్ గారికి, రాఘవేంద్ర గారికి, మరి హనుమంతరావు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 35 years కంటిన్యూస్గా పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. వీరందరికీ మరి మనస్ఫూర్తిగా నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జి నిరంజన్ గారు ఈరోజు బీసీ కమిషన్ చైర్మన్గా మరి వారు ఒక కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉన్నారు కాబట్టి వారు ఈరోజు హాజరు కాలేకపోయారు. మరి 2 నిమిషాలు వారి గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తాను. 50 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి తన జీవితం అంకితం చేస్తూ తన త్యాగంతో, కష్టంతో మరి ఎంత చేతనైతే అంత కాంగ్రెస్ పార్టీకి సర్వీస్ చేసిన, మరి కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి సర్వీస్ చేసిన జి నిరంజన్ గారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మరి ప్రభుత్వ పెద్దలకి, రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వ పెద్దలకి జి నిరంజన్ గారిని బీసీ కమిషన్ చైర్మన్గా నియమించినందుకు సభాముఖంగా అభినందిస్తున్నాను. అది వెరీ అప్రోప్రియేట్ చాయిస్. మరి నిరంజన్ గారిని
నేను ముందు అంటున్నట్టుగా మరి జి నిరంజన్ గారు 35 ఏళ్ల పాటు నిరంతరంగా ఈ రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర కమరేషన్ ప్రతి సంవత్సరం చేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర పార్టీ పెద్దలు మహేష్ గౌడ్ గారు వారి సర్వీసెస్ని గుర్తించి వారిని బీసీ కమిషన్ చైర్మన్ చేసినందుకు మరి ఈ పెద్దలను కూడా అభినందిస్తూ నేను ఒక విషయం వేదిక మీద ఉన్న పెద్దలను గుర్తు చేయాలి. గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే ప్రోగ్రాం నిర్వహించడానికి అనేక సందర్భాల్లో పోలీసులు పర్మిషన్ నిరాకరించేది. నేను పీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇక్కడ ఫ్లాగ్ హోయిస్టింగ్ అయింది, ఇక్కడ మీటింగ్ అయింది, ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అయింది. కానీ ఎవరు ఎన్ని అడ్డంకులు కలిగించినా నిరంజన్ గారు వారి కమిటీ పోరాడి ధర్నా చేసి పర్మిషన్ తెచ్చుకొని ఇక్కడ తక్కువ మంది వచ్చినా ఎక్కువ మంది వచ్చినా ఇక్కడ ఫ్లాగ్ హోయిస్టింగ్ చేసుకొని రాజీవ్ గాంధీ గారిని స్మరించుకొని ఈ ప్రోగ్రాం చేస్తున్న వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తున్నా. మరి ఈరోజు అవార్డు గ్రహీత పెద్దలు సల్మాన్ ఖుర్షీద్ గారి గురించి ఓ 2 మాటలు నేను మీ ముందు ఉంచుతాను. సల్మాన్ ఖుర్షీద్ గారు నాకు వ్యక్తిగతంగా కూడా బాగా పరిచయం, మంచి స్నేహం కూడా ఉంది. వారు నేను ఇప్పుడు ఇద్దరు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు సభ్యులు తరచుగా ఢిల్లీలో ఈ మీటింగ్స్లో కూడా కలుస్తుంటాం. సల్మాన్ ఖుర్షీద్ గారు వారి కుటుంబం బహుశా భారతదేశంలో రాజకీయ కుటుంబాల్లో ప్రముఖ కుటుంబాల్లో ఒకటని చెప్పడం ఇది నిస్సందేహం. వారి తాతగారు జాకీర్ హుసేన్ గారు భారతదేశానికి 3వ రాష్ట్రపతిగా మంచి పేరు తెచ్చారు. మరి చాలా డిగ్నిఫైడ్ ప్రెసిడెంట్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. వీరి తండ్రి గారు ఖుర్షీద్ ఆలం ఖాన్ గారు, వారు వీరు ప్రాతినిధ్యం వహించిన ఫరూకాబాద్ నుంచే వారు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు. వారు కేంద్ర మంత్రిగా, వారు ఫారెన్ అఫైర్స్ మినిస్టర్గా వీరి తండ్రి గారు కూడా ఉన్నారు. మరి బహుశా భారతదేశంలో ఒకే పోర్ట్ఫోలియోకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా తండ్రి కొడుకులు ఉన్నది సల్మాన్